ఆరంభం నుంచి ఈరోజు దాకా పెద్ద మందిరాలు కట్టాలి, పెద్ద పేరు సంపాదించాలి, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలి, పెద్దగా ప్రఖ్యాతి గడించాలనే ఆలోచన ఆనాటి నుంచి నాడు దాకా నాకు లేదు. అవసరాన్ని బట్టి ఇప్పటికీ అప్పటికి చేసుకుంటూ వచ్చాను, కానీ మెహర్బానీ కోసం చేయలేదు. నా మైండ్ అంతా ఒక్కటే, ఆత్మలు రక్షింపబడాలి, యేసయ్య పరిచయం కావాలి. మాట ద్వారా అయినా, పాట ద్వారా అయినా, పుస్తకం ద్వారా అయినా, ఏ విధంగానైనా ప్రజలకి నా యేసు పరిచయం అయితే బ్రతికిపోతారు. ఆత్మహత్యలు ఆగిపోతాయి. నరకాగ్నికి వెళ్లకుండా ఆత్మలు కాపాడబడతారు. నశించిపోయే ఆత్మలు రక్షింపబడతారు. వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు, నరహంతకులు మారుతారు. నా యేసయ్య పరిచయం అయితే, ఆయన ప్రేమ సరిగ్గా ఒకడికి అర్థమైతే ఎంత కఠిన పాషాణ హృదయుడు కూడా మారిపోతాడు. ఎంత కఠిన పాషాణ హృదయాలు కూడా మారిపోతుంది. ఆయన ప్రేమ అర్థం కాకనే ఎవరైనా తప్పు చేస్తే, అర్థం అయితే వాళ్ళ వల్ల కాదు. పాపంలో బ్రతకలేరు, ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి ప్రజల్ని రక్షించి జీవితాలను వెలిగించే నా యేసు పరిచయం కావాలి, యేసు సువార్త పరిచయం కావాలని ఆనాడు నుంచి ఈనాడు దాకా నా తపనదే.